వెల్కమ్ బ్యాక్ టు ఏఎన్ఆర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చికెన్ బిర్యానీ చేస్తున్నాను. చికెన్ బిర్యానీ కావాల్సిన పదార్థాలు: చికెన్ శుభ్రంగా కడుక్కొని దాంట్లో కొంచెం దాల్చిన చెక్క, ఇలాచి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఒక పేస్ట్ తయారు చేసుకుంటాం. దాంట్లో కూడా దాల్చిన చెక్క, ఇలాచి, మిరియాలు, కొత్తిమీర, పుదీనా వేసి పెరుగు వేసి మిక్సర్ పేస్ట్ పెట్టుకుంటాం. ఆ పేస్ట్ వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, మళ్ళీ కొంచెం కొత్తిమీర, పుదీనా, నెయ్యి కూడా వేసుకొని కాచూరు మేతి వేసుకొని యాడ్ చేసుకొని నిమ్మకాయ చెక్క వేసుకొని మంచిగా కలుపుకోవాలి. నానబెట్టుకోవాలి. శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చేతనానికి ఎంత మ్యారినేట్ అయితే అంత మంచిగా ఉంటుంది చికెన్. ఇది మాత్రం కేజీ చికెన్ అండి. కేజీ చికెన్కి కేజీ బియ్యం. ఇంట్లో బియ్యం పోసాను, బాస్మతి బియ్యం ఇంకేం కాదు. అట్లాగే చికెన్ పక్కన పెట్టుకున్నాక మనం అన్నానికి ఎసర పెట్టుకోవాలి. ఎసరలో కొంచెం దాల్చిన చెక్క, అన్ని ఓల్ గరం మసాలాలు అన్నీ వేసుకోవాలి. వేసుకొని కొంచెం కొంచెం ఉప్పు, కొంచెం నూనె అన్నీ వేసుకొని బాగా మరగనియాలండి. దాంట్లో లాస్ట్గా చికెన్ మసాలా, కొంచెం ధనియాల పొడి వేసి చికెన్ కదండి. మనం దేనికి బిర్యానీ చేస్తాం ఆ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని గిన్నెలో మంచిగా ఈవెన్గా కలుపుకోవాలి. ఒక సైడ్కి నుంచి ఎక్కడ మరిగిపోతుంది చూడండి. ఎక్కడ మరిగిన తర్వాత నానబెట్టుకుని అలా సెట్ వేసి మంచిగా ఒక 90% ఉడికించుకోవాలి. ఎందుకంటే ఈ ఎంతగానే ఉడికిపోతుంది. ఎందుకంటే మన ఇంట్లో బియ్యం లేకపోతే నానబెట్టుకున్నాం కాబట్టి సింపుల్గా చేసుకోవచ్చు అండి. మన ఇంట్లో ఒక గంట కష్టపడితే చాలు. కాబట్టి సింపుల్గా చూపించాను. బిర్యానీ అంటే ఎంతో కష్టం అవన్నీ వేసట్లో మంచిగా వేసుకుని వేసట్లో బిర్యానీ తీసి అలా రైస్లో వేసుకొని మంచిగా ఈ విధంగా స్టెప్లు వేసుకొని వేయించిన ఉల్లిగడ్డలు, కొత్తిమీర, పుదీనా, నిమ్మకాయ, పాలల్లో కలుపుకున్న కొంచెం ఫుడ్ కలర్ పైన కొంచెం నెయ్యి వేసుకొని వేడి నీళ్ళు ఉంటాయని వేడి నీళ్ళు మాత్రం కొంచెం మనం ఎసట్లో నుంచి తీసుకుంటాం. ఆ వేడి నీళ్ళు మాత్రం పోసుకోవాలి. ఎందుకంటే కొంచెం ఏదైనా పలుకున్న చికెన్ మంచిగా ఉడుకుతుంది. అడుగున దమ్కు పెడుతున్నా, నేను దమ్ బిర్యానీ చేసిన దమ్ముకు పెడుతున్నా. దమ్ పెట్టినాక గ్యాస్ మీద ఒక 10 నిమిషాలు, ఒక 20 నిమిషాల దాకా మనం గ్యాస్ మీద పెట్టుకున్న తర్వాత పక్కన ఒక స్టవ్ మీద దోశ ప్యాన్ కానీ అట్లా ఇనుప పాత్ర ఏదైనా ఉంటే మంచిగా వేడి చేసుకొని దాని కింద కూడా పెట్టుకోవాలి. ఆవిరికే ఉడికిపోతుంది. ఒక అటు ఇటు ఒక 15 నిమిషాలు వేడి హై ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్ మీద గ్యాస్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. గ్యాస్ కానీ అంటే మంచిగా దమ్ బిర్యానీ అయితే అయిపోతుంది. అది సింపుల్గా చేసుకున్నాను. టేస్ట్ మాత్రం చాలా మంచిగా కుదిరింది. ఎలా ఉందో చూసి వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ మరి.